నాకు అప్పుడు వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల ఎంపీ కార్యాలయంలో గుంటూరు డివిజన్ రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్ బాషా మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల్ని స్మరించుకోవడం మన ధర్మమని పేర్కొన్నారు. పరమవీర చక్ర బిరుదు కాందితుడు అమర సైనికుడు అబ్దుల్ హమీద్ 60వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. 1965 భారత్ పాక్ యుద్ధంలో శత్రువులు 8 ట్యాంకులను ధ్వంసం చేసిన ఘనత హమీద్దేనని అన్నారు. ఈ కార్యాలయంలో కొండలు చార్లెస్, డి రాము, మోహన్, నక్క ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పొందినటువంటి భారత అమర జవాన్ అబ్దుల్ హమీద్ 60వ వర్ధంతి సందర్భంగా మరి అబ్దుల్ హమీద్ అంటే ఆనాటి శత్రు సైనికులకు కనిపించకుండా ఆయన శరవేగంగా తన గమనాన్ని మార్చుకుంటూ 8 యుద్ధ ట్యాంకులను ఆయన నేల కూల్చి 9వ యుద్ధ ట్యాంకును కూల్చే క్రమంలో శత్రువులు ఆయనను గమనించి తుపాకీ గుళ్ళు కురిపిస్తే మరి ఆయన అమర జవాన్ అయ్యాడు. అయితే ఎంతోమంది సైనికులు ఈ భారతమాత సేవ కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించారు. ఆ అర్పించిన గాథల్లో మరి అబ్దుల్ హమీద్ యొక్క దేశభక్తి, త్యాగం, నిస్వార్థమైన ఆయన సేవ ఈ భారతదేశ సైనిక చరిత్రలో ఒక అమర గాథగా నిలిచిపోయింది. పరమవీర చక్రగా మరి ఆయన ఈరోజు భారత సైనికుల్లో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎంతో మంది ఈ బాపట్ల నియోజకవర్గం నుంచి అమరులైనారు. కార్గిల్ యుద్ధంలో కానీ, పాకిస్తాన్తో సరిహద్దుల్లో జరిగిన సమరంలో కానీ ఎంతో మంది అమరులైన ఈ గడ్డపై మరి ఈ రోజున అటువంటి మహావీరుడికి నివాళి అర్పించడం, మరి అలాగే బాపట్ల పార్లమెంట్ సభ్యులు, ప్యానెల్ స్పీకర్ గౌరవనీయులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు వారి తరఫు నుంచి మేము అబ్దుల్ హమీద్ కు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సాయిబాబా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటో స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తమకు బాడుగలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారీ కిస్తీలు కట్టలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంతో పాటు స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి శ్రీశక్తి పథకం దాన్ని అమలు చేసే క్రమంలో మనకి వాస్తవానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఆటో కార్మికులకు. ఆ ఇబ్బందుల వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈ ఆటోలు కొని వాటి కిస్తీలు కట్టుకోలేక, ఇళ్లలో పిల్లలకు ఫీజులు కట్టలేక, పెరిగిపోయిన నిత్యావసర ధరలు వాటితో పోల్చుకుంటే మనకు ఆదాయాలు రాక సతమతమైన పరిస్థితుల్లో మూలిగా ఎక్కడ స్టార్ట్ చేయబడ్డట్టు ఈ పథకాల ద్వారా పూర్తిగా ఉపాధి దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అందువల్ల అడగని అమ్మాయిన పెద్ద విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం కూడా ప్రభుత్వానికి మనకున్న సమస్యలను చెప్పి తద్వారా మన సమస్యల పరిష్కారం, మన సమస్యలకి ఒక మార్గం కలుపుకుందామని కనిపెట్టవలసిందిగా కోరుతూ మరి అధికారులు తెలియజేయాలని ఈ రోజున ఈ అర్జీ తయారు చేసుకొని ఇచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, ఎంతో చైతన్యమైన కార్యక్రమం. ఎందుకంటే మరి కేవలం దీన్ని వృత్తిగా నమ్ముకొని పోతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అడ్డు కాకుండా ఈ వృత్తి మానేసి దాంట్లో వెళ్ళడానికి వీల్లేదు. అందువల్ల ప్రభుత్వం కూడా ఆలోచించి వీళ్ళకు కూడా తగిన విధంగా ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో పరిశీలన చేసి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మనం ఆ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మన కోర్టుపాడు ఎంఆర్ఓ గారిని కలిసి, కాబట్టి మనకి అందరూ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కోరుతున్నాం. ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ అరుణలకు సంబంధించిన చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
శ్రీకాంత్ జగదీష్ ఫోన్ సంభాషణ ఆడియో లీక్ అవగా జగదీష్ను చంపేందుకు అరుణ కపాడిపాలెం వ్యక్తులతో స్కెచ్ వేసినట్లు బయటపడింది. జగదీష్ను సవాలు విసిరిన శ్రీకాంత్ తాను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానని చెప్పడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హత్య కుట్రలోనూ వీరి పాత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని ఆడియోలు బయటపడే అవకాశం కలకలం రేగింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి మృతి చెందిన 6వ తరగతి విద్యార్థుల కుటుంబాలకు ఆలూరు ఎమ్మెల్యే బుస్సినే విరూపాక్షి ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. విద్యార్థుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మానవత్వం లేకుండా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని హామీ ఇచ్చిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇచ్చిన పిల్లలు రారు, ఎందుకంటే మనము మానవత్వంతో ఆలోచన చేసి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే విధంగా నేను నాకు తోచిన సాయం ఎందుకంటే ఆ రోజు నేను ప్రతి ఇంటికి పోయి కలిశాను కాబట్టి ఈరోజు ఒక్క దగ్గరకు వస్తే బాగుంటుంది, అందరినీ ఒక దగ్గర పరామర్శించే బాగుంటుంది అనే విధంగా ఈ సర్పంచ్ గారికి చెప్పాను. ఎందుకంటే అన్న ఉండి అన్న లేదన్నా ఇంటికి వెళ్తే బాగుంటుంది అంటే అట్లా కాదప్పా, ఆ రోజు ఇంటికి పోయినాం, ఆ రోజు ఓదార్చినాము, అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనే విధంగా ఈరోజు పిల్లంపించినాము. మళ్ళీ మాట్లాడదామన్నారు. అందుకోసము నేను కానీ నాకు తోచిన సాయం చేయాలనే విధంగా ఈరోజు నేను, ఎందుకంటే మనము ఆ రోజే చాలా మంది కొంతమంది నాకు అన్నారు, ఫోన్ చేసి అన్న ఆ రోజు నువ్వేమన్నా సాయం చేయాలన్నా అని అంటారు. ఆ సాయం చేసే టైం కాదు, వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. ఆ రోజు అంత బాధలో కర్మలో ఉండేవి నేను నా డబ్బులు తీసుకున్నాను. అసలు అది మానవత్వం అనరు. ఎందుకంటే మనం ఏదైనా ఓదార్చాలి. అప్పుడు డబ్బు నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా వేస్ట్. అప్పుడు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా లాభం ఏముంది, మనం వాళ్ళ ఓదార్చాలి. అప్పుడు అలాంటిది మనం అది ఆ రోజు డబ్బులు ఇచ్చే రాజకీయం అవుతుంది. మనం ఏదైనా కానీ నిదానంగా వాళ్ళంతా కొద్ది బాధ అంతా తగ్గినాక రావాలనే విధంగా నేను ఆ రోజు కానీ రాధాకి చెప్పినాను. రాధా మనం ఆ రోజు మన ఎంపీపీ రామయ్య గారు ఫోన్ చేసి అన్న ఏమన్నా సాయం చేసింటే బాగుంటుంది అంటే, రామయ్య ఆ టైం కాదు, అది వాళ్ళ శోక సముద్రంలో ఉన్నారు పిల్లలు. నేనే చూస్తే నాకే కళ్ళలో నీళ్ళు నేనే ఏడేసినాను. అలాంటిది అప్పుడు కాదప్ప, నేను తర్వాత చేస్తాంలే అని చెప్పినాము. ఆ రోజు అందుకోసమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో విద్యార్థులకు మంచి అవకాశాలు లభించాయి. మొత్తం 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా 100 మందికి పైగా ఎంపికయ్యారు. అందులో 86 మంది శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉండటం విశేషం. ఎంపికైన వారిని కళాశాల సెక్రటరీ కెవి ఆర్యన్ నరసింహారావు, చైర్మన్ మల్లిపూడి విజయలక్ష్మి, ప్రిన్సిపల్ కె మనోహర్ తదితరులు అభినందించారు. వివిధ కంపెనీలు విద్యార్థులను ఎంపిక చేసినట్లు వికాస్ అండ్ మైగ్రేషన్ గ్రూప్ తెలిపింది. నేను అమలాపురం నుంచి వచ్చాను. ఈ రోజు అమలాపురంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ లో కనెక్ట్ చేసిన జాబ్ మేళాకి నేను నా ఫ్రెండ్స్ తో పాటు అటెండ్ అయ్యాను. ఈ జాబ్ మేళాలో చాలా మంచి కంపెనీస్ హైరింగ్ వచ్చాయి. నేను ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవైడ్ చేసిన శాలరీ 16,500. అండ్ గవర్నమెంట్ ఇలాంటి జాబ్ మేళాస్ ఇంకా మెగా జాబ్ మేళాస్ కనెక్ట్ చేయడం వల్ల చాలా మంది ఎడ్యుకేటెడ్ అలా జాబ్ చేయకుండా ఉండిపోతున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ స్కిల్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇలా జాబ్ మేళా కనెక్ట్ చేసిన గవర్నమెంట్ కి, ఈ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన శారదమ్మాల్ అల్లుడు లక్ష్మణమూర్తి భార్య జ్యోతి, కుమార్తె
కీర్తిక ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కేఆర్పి ఆనకట్టలోని చిన్న స్లూయిస్ గేట్ల దగ్గర నుంచి దూకారు. శారదమ్మ లక్ష్మణమూర్తి నీటిలో మునిగిపోయారు. జ్యోతి మరియు కీర్తికి సమీప మత్స్యకారులు రక్షించి కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో అంబేద్కర్ భవన నిర్మాణ సమస్యలపై దళిత బహుజన జేఏసీ నాయకులు 5 రోజులుగా ఉద్యమాలు నిర్వహించారు. వీటి ఫలితంగా బీజేపీ పార్టీ నాయకులు స్పందించి జేఏసీ నేతలతో సంప్రదింపులు జరిపి భవన నిర్మాణానికి మద్దతు ప్రకటించారు. ఈ రోజు నాయకులు అంబేద్కర్ భవన నిర్మాణ స్థలాన్ని సందర్శించి ప్రజలు మరియు అన్ని పార్టీ మద్దతు అవసరమని గుర్తు చేశారు. జేఏసీ గౌరవ అధ్యక్షులు రామతీర్థం అమరేష్, చైర్మన్ గడ్డం నాగేంద్ర, కన్వీనర్ నందవరం నర్సప్ప, ప్రధాన కార్యదర్శి సుమలా చార్లెస్, కార్యదర్శి సిద్ధరాముడు పాల్గొన్నారు. మరి మేము ఉద్యమాలు చేయడంతో మరి అందుకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం జిల్లా అధికారులు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు అలాగే నందవరం మండలం అధ్యక్షులు గురప్ స్వామి గారు మరి అలాగే కౌన్సిలర్ దయాసాగర్ గారు వీళ్ళందరూ కలిసి మరి ఏదైతే మా ఉద్యమాల ద్వారా స్పందించి మరి ఆ యొక్క స్థలాన్ని వాళ్ళు విజిట్ చేయడం, త్వరలోనే మరి ఏదైతే అంబేద్కర్ భవనం విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలకు అలాగే సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనిపైన దాదాపుగా 3 కోట్ల నిధులు వచ్చే విధంగా బీజేపీ తరఫున చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం, మాకు కూడా వాళ్ళు ఆ రకంగా వెళ్ళి విజిట్ చేసినందుకు మరి జేఏసీ తరఫున వాళ్ళు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఏదైతే మా పోరాటంలో న్యాయమైన పోరాటానికి మిగతా అన్ని పార్టీలు కూడా వచ్చి విజిట్ చేసి సాధ్యమైన త్వరలో అంబేద్కర్ భవనానికి 3 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసే విధంగా మిగతా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా అన్ని పార్టీలు విజిట్ చేసి సాధ్యమైన త్వరలో అంబేద్కర్ భవనానికి నిధులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి జై. నిర్మల్లో రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ పూజలతో సత్కరించబడిన మంత్రి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. అనంతరం మహంకాళి అమ్మవారిని కూడా దర్శించారు. మంత్రి జూపల్లి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి, 190 కోట్ల వ్యయముతో మాస్టర్ ప్లాన్, పుష్కరాల విజయవంతం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనాదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు
ఆదిలాబాద్ లో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఐలమ్మ చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకుని బీసీ ప్రజల కోసం మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రజక సంఘం నాయకులు సహా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బీసీ హక్కుల కోసం రాష్ట్రం వచ్చినా ఇంకా కష్టాలు కొనసాగుతున్నాయని 33 జిల్లాలలో విగ్రహాలు ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. కొనసాగించినటువంటి చాకలి జై చాకలి ఐలమ్మ, జై రజక. రజక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, కుల వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించినటువంటి చాకలి ఐలమ్మ ఆనాడు సోషల్ మీడియా లేదు, పోలీసు వ్యవస్థ లేదు, పెట్టుకుందామంటే మన డాక్టర్ లాయర్లు లేరు, కేసులైతే బయటకు తీసుకొచ్చేటటువంటి నిజాం వ్యవస్థలో ఒక రాక్షస మానవత్వంతో వ్యవహరించేటటువంటి వ్యవస్థ. మరి ఆ రకమైనటువంటి పరిస్థితులలో ఆమె పోరాట పటిమను ప్రతి ఒక్క నా రజక సోదరుడు మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మొట్టమొదటిసారిగా సారయ్య గారు ఒక రజక సోదరుడు మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ రోజు ఒక చర్చని ప్రస్తావనకు తీసుకొచ్చాను. మాకు గుడి ఉన్నది, గుడికి కలర్ కావాలని నా దగ్గరకు వస్తే నేను చెప్పిన, ఎన్ని రోజులు మనం గుడిలకు కలర్ వేసుకుంటూ చేద్దాం, మనకంటూ ఒక సంఘ భవనం ఉండాలా, మనకంటూ ఒక ఐక్యత అనేది ఒక వేదిక ఉండాలనంటే ఆ రోజు అన్నారు, ఏడున్నదన్నా జాగా, మాకెవరిస్తారు జాగా అన్నానంటే నేను ఆ రోజు 10 నిమిషాలు 20 నిమిషాలు మీతో చర్చ చేసినటువంటి కారణంగా. ఆదిలాబాద్ పోతు నియోజకవర్గంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జావద్ ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నెరడిగొండ మండల తేజాపూర్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులతో కలిసి మొక్క నాటారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూ పోరాటాలకు నాంది పలికిన వీరవనిత, సామాజిక ఆధునిక పరిణామానికి శ్రీ ధైర్యశైలి అని గుర్తింపునందించి తెలిపారు. మనందరి స్వేచ్ఛ కొరకు వారు చేసినటువంటి కృషి అంతో ఇంతో కాదు. తెలంగాణ సమాజంలోనే వారి యొక్క పేరు, వారు సంపాదించినటువంటి పేరు చాలా గొప్పది. ఎందుకంటే వారు అందరి కొరకు, ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదైతే ఈ భూమి హక్కు అందరికీ దక్కాలని చెప్పేసి చదువులో కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ప్రతి దానికి కూడా ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకొని పోరాటాన్ని సాధించి అందరి మన యొక్క విజయాన్ని సాధించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారు. కాబట్టి వారి యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళ యొక్క సమాజంలో ఎక్కడ ఉన్నా కానీ అందరూ వాళ్ళ యొక్క దోబిఘాట్ల కొరకు నిర్మాణం చేసి ఎక్కడెక్కడ లేకుండా ఇంతకుముందు గుర్తింపు ఉండకపోతుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక గుర్తింపు వచ్చింది అందరికీ. తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే వీరులు ఉన్నారో, పోరాట యోధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రను తిరగ రాసిండు కేసీఆర్ గారు. జై చాకలి ఐలమ్మ, జై చాకలి ఐలమ్మ.
నిర్మల్ జిల్లా బాసరలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఎంపీ గోఢం నాగేష్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 5.75 కోట్ల వ్యయంతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. మంత్రి జూపల్లి పంట నష్టాలు ఎదుర్కొన్న రైతులను సంతోషపరిచారు. నష్టపరిహారం అందజేయాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఎంహెచ్ఓ రాజేందర్, వ్యవసాయ శాఖ అధికారి అంజీ ప్రసాద్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎకరానికి ఎన్ని కిలోమీటర్లు మొత్తం సోయాలు స్ప్రేలు అయిపోయి ఎన్ని క్వింటాలు వస్తుంది పంట? 6-7 నుంచి అన్న 10 వరకు సోయా క్వింటల్ రేట్ ఎంఎస్పీ ఎంత? 5,000 ఉంటుంది. ఎంఎస్పీ గవర్నమెంట్ రేట్ 5,300, అయితే 4,200 పోయింది. పెళ్ళికపు 7 క్వింటల్లే వస్తే పెట్టుబడి రామగుండం జీఎం ఆఫీస్ మరియు బి గెస్ట్ హౌస్ చౌరస్తా వద్ద హైటెన్షన్ వైర్లు క్లియర్ చేయబడనున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మున్సిపాలిటీ చౌరస్తా నుండి మంచిర్యాల వెళ్లే భారీ వాహనాలు మార్గనిర్దేశం చేయబడతాయని ఆర్టీసీ బస్సులు మిలీనియం కోటర్స్ క్రాస్ నుండి పాయింట్ లైన్ గాంధీ మున్సిపల్ చౌరస్తా వరకు రాగలవు. లారీలు ఫ్లైఓవర్ కింద ఓసీపీ 4 దారి నుండి హైవే చేయగలవు. ప్రజల సూచనల ప్రకారం ట్రాఫిక్లో సహకరించాలని మనవి చేశారు. రేపు ఉదయము 8 గంటల నుండి 11:30, 12 గంటల వరకు రోడ్ డైవర్షన్ చేయడం జరుగుతుంది వికేశ్వర్ దగ్గర. ఇది మెయిన్గా ఏంటంటే మనకు రోడ్ విస్తరణలో భాగంగా సింగరేణి వాళ్ళ హైటెన్షన్ వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది. సో మంచిర్యాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, లేకపోతే వెహికల్స్ కావచ్చు, హెవీ వెహికల్స్ వచ్చేసి అండర్ ఆఫ్ గోదావరి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని కింద నుండి తీసుకొని మేడిపల్లి 4 ఇంక్లైన్ నుండి మేడిపల్లి నుండి ఎన్టీపీసీ వచ్చి ఎన్టీపీసీ దగ్గర జాయిన్ అయితే అక్కడ నుండి వచ్చే వెహికల్స్ అన్ని అలాగా డైవర్ట్ చేస్తున్నాము. అలాగే ఆర్టీసీ బస్సెస్ వచ్చేసి గంగానగర్ చౌరస్తా, 5 ఇంక్లైన్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, ఆర్టీసీ, నెక్స్ట్ డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు కరీంనగర్ నుండి ఏవైతే మంచిర్యాల వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, కార్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇంకా వేరే వెహికల్స్ కావచ్చు, అవి వచ్చేసి మనకు మున్సిపాలిటీ దాటిన తర్వాత మన ట్రాఫిక్ పొల్యూషన్ ఏది ఉందో ట్రాఫిక్ పొల్యూషన్ నుండి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక ½ km వెళ్ళిన తర్వాత మనకు గ్రంథాలయం ఉంటుంది రైట్ సైడ్లో. ఆ గ్రంథాలయం నుండి స్ట్రైట్ సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. చాకలి ఐలమ్మ విగ్రహానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, టీజీ, ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా అధికారులు, ప్రజలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ రైతాంగ చరిత్రలో మహోన్నత స్థానాన్ని కలిగిందని, ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురురాజు దేశాయ్ ఆధ్వర్యంలో స్థలం పరిశీలించి గతంలో కేటాయించిన స్థలంపై పనులు ప్రారంభం కాకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతూ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సలహాలు సూచనలు ఇచ్చి మరి వాళ్ళకు కూడా మెమోరాండం ఇచ్చి ఇవన్నీ ప్రతి మండలాల్లోనూ ఈ అంబేద్కర్ భవనాన్ని నిర్మాణాలు చేపట్టాల్సిందిగా మరి వాళ్ళకు కూడా ప్రతి మండలంలోనూ స్థలాలు కేటాయించాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈరోజు ఒకటే తెలుసుకోవాలి, మనము ఈరోజు అంబేద్కర్ గారి వల్లనే ఈరోజు ఏ కులానికి ఆయన, కొంతమంది అనుకోవచ్చు ఆయన దళితుడు, ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకు ఒక్కటే ఆయన మరి మహానుభావుడు, ఆయనకొక్కటే ఆయనకు మరి మనం ఆయన ఒక్కటే ఇచ్చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. కానీ ఆయన దళితులకు ఒకటే కాదు, మన దేశ ప్రజలకు అందరికీ మహానుభావుడు. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన మన ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో అందరికీ సమన్యాయం జరగాలని చెప్పేసి ఎంతో కృషి చేసి, దాదాపుగా 2 సంవత్సరాలు కృషి చేసి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని కల్పించారు. అందరూ స్వేచ్ఛగా ఉండాలని, అందరికి సమన్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని మనకిచ్చి మనమంతా స్వతంత్రంగా సంతోషంగా బ్రతకడానికి, ఈ భారతదేశంలో జీవించడానికి ఆయన అవకాశం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన. కాబట్టి మనమందరూ ఆయనకు గౌరవించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించి మరి ఆయనకు ఇక్కడ అంబేద్కర్ పేరు మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద కమ్యూనిటీ హాల్ను నిర్మించాల్సిందిగా ఆల్రెడీ స్థలం కేటాయించారు. మరి భవన నిర్మాణానికి తాళరేవు మండలం మహిళా సమైక్య ఆఫీసులో కాకినాడ జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు జెండర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో వివోఎస్ మహిళా గ్రూపు సభ్యులు, యానిమేటర్స్ పాల్గొన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్పై మానిపాలేషన్, అధిక రేట్ల విక్రయంపై ప్రశ్నలు అడిగిన సమాధానం ఇవ్వలేదు. మండల ఏపీఎంకు పేద మహిళా సభ్యులకు రుణాలు అందించమని, అవసరమైతే సామాన్లు అందించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్య అయితే ఈ మంతలో కొనిపించలేదు సార్. ముందైతే 60,000, అంతకుముందు పెడుతున్నారంటే అలాగే చేస్తున్నామండి. అమౌంట్ అయితే సభ్యుల దగ్గర డ్రా అయ్యి ఉంది సార్. కాకపోతే మన మోట్లో సామాన్ లేక సభ్యులు పెట్టేమన్నారు. పత్తుకుందండి. కొనిపిస్తున్నాం సార్ మేమైతే. ఈ మధ్య అయితే ఈ మంతలో కొనిపించలేదు సార్. ముందైతే 60,000, అంతకుముందు పెడుతున్నారంటే. నెల్లూరు అపోలో హాస్పిటల్లో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ కార్డియాక్ నిపుణుడు వత్సవర్సల్య రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారికి గుండె పరీక్షలు చాలా అవసరం. 11,000 రూపాయల పరీక్షలకు కేవలం 3,500 రూపాయలకే అందిస్తూ నూతన స్క్రీనింగ్ ప్యాకేజీ ద్వారా గుండె ఆరోగ్యం కోసం అవగాహన కల్పించారు. 2,02,00,000 మంది చనిపోయారు. చాలా పెద్ద నెంబర్ ఇది. ఒక్క గుండె జబ్బులతోనే ఇంతమంది చనిపోవడం అనేది చాలా పెద్ద నెంబర్. ఒకప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, క్యాన్సర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు గుండె జబ్బులకు వచ్చేసాయి. ముఖ్యమైన కారణాలు షుగరు, బీపీ, టెన్షన్స్, స్ట్రెస్, నిద్ర లేకపోవడం, కొలెస్ట్రాల్, అలవాట్లు, ఇలా రకరకాలు ఉన్నాయి.
వీటిల్లో ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా 85% అంటే 1,50,00,000 మందిని మనం సేవ్ చేసే అవకాశం ఉంది. మనం ఇంత చేయలేకపోయినా కనీసం మనం పెద్ద టార్గెట్ పెట్టుకొని దీంట్లో 30-40% ప్రివెంట్ చేయగలిగినా. చాలా మంది ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళకి చదువుకోలేకపోవటం వల్ల వాళ్ళకి ఏం అవగాహన లేదు, హెల్త్ అవేర్నెస్ తెలియదు, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవడం కూడా చేసుకోరు రెగ్యులర్గా. సో అలాంటి వాళ్ళందరికీ రెగ్యులర్గా ఇలా హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. దానివల్ల జబ్బులు రాకుండా ఎలా మనము జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ డైటరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ముఖ్యంగా మనం డైట్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అంటే బయట చిన్న వయసులోనే పిల్లలందరూ జంక్ ఫుడ్స్ అలాంటి వాటికి అలవాటు పడిపోతారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇప్పుడు చిన్న వయసులోనే ఎక్కువ మొబైల్ ఫోన్స్కి. నర్సంపేటలోని జనని నర్సింగ్ హోంపై పానోతు రమ్య కుటుంబం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించింది. రమ్య ఈ నెల 9న ప్రసవించిన బేబీ అంగవైకల్యాన్ని స్కానింగ్లో తెలియజేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. రోడ్డుపై వరంగల్ రోడ్, నెక్కొండ రోడ్, ద్వారకపేట రోడ్లలో వాహనాలు నిలిచిపోయాయి. బాధితులు నర్సింగ్ హోం లైసెన్సును రద్దు చేయాలని, బాధితుల కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడు నుండి వచ్చిన 3 నెలల స్కానింగ్ సార్ ఒకటి చేసిండు. గ్రోత్ స్కానింగ్ బయట నుండి వస్తాడట, చేసిండు. సార్ని అడిగిన నేను, సార్ని అడిగితే లోపల తీస్తా అంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా సార్ అంటే ఏం లేదు, నేను చెప్తాను, మేడమే చెప్తుంది అని అన్నాడు. మేడంని కలిసిన, మంచిగానే ఉన్నది బేబీ అని అన్నది. తర్వాత మొత్తం మేడమే చూసుకున్నది. 5 months స్కానింగ్ తీసింది, టిఫా స్కానింగ్ తీసింది, డిఓ స్కానింగ్ తీసింది. మేడం ఏమనలేదు, అంత మంచిగానే ఉంది అంది. ప్రాబ్లం ఉన్నది అనేది ఏం చెప్పలేదు. బేబీ అట్లా ఎమ్మెల్యే ఏమంటాంది, గ్రహణానికి అని అంటాంది. మొత్తం చూసింది అది అంటాంది. ప్రతి నెల స్కానింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ నార్మల్ గానే ఉంది అంటున్నారు ప్రతి నెల. కానీ ఏదో ఒక నెల 2 నెలలు ఒక రేడియాలజిస్ట్ వచ్చి చూసిపోయాడంట. మేము కూడా రమ్యను అడగడం జరిగింది, సో ప్రెస్ మిత్రుల ద్వారా కూడా అడిగించడం జరిగింది. సో ఆ చూసిన వ్యక్తి నార్మల్ గానే ఉంది అని చెప్పాడు. అంటే ఒకవేళ నార్మల్ గా ఉంది అనే పాప మరి ఎందుకు అబ్నార్మల్ గా పుట్టింది? అడకాపల్లి జిల్లా రావికమతం మండలం చిన్న పాసిలిముండి పి కొట్నాపల్లి వరకు రోడ్డు పనులు నిలిచిన కారణంగా ఆదివాసీ గిరిజనులు వినూత్న నిరసన తెలిపారు. తవ్వేసిన రోడ్డు బురదలో గొయ్యిలో కూర్చుని నినాదాలు చేశారు. గ్రామాల 8,000 మంది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు నిర్మాణం కొనసాగించాలని, కాంట్రాక్టర్ వెంటనే పనులు ప్రారంభించవలసిందిగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అంబులెన్స్ రాకపోవడం, వారి లారీల వల్ల రోడ్డు ధ్వంసం అయిన సమస్యలపై గిరిజనులు ఆందోళన చేశారు. పాతకొట్నాపల్లి నుంచి అజ్జపురం వరకు రోడ్డు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి రోడ్డు పనులు అజ్జపురం వరకు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి అజ్జపురం వరకు రోడ్లు మొదలు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి రోడ్లు మొదలు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి అజ్జపురం వరకు 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 రోడ్లు మొదలు పెట్టాలి.
రోడ్డు పనులు మొదలు పెట్టాలి. పాతకొట్నాబెల్లి నుంచి అజ్జాపురం గ్రామానికి రోడ్డు పనులు మొదలు పెట్టాలి. 6,68,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి నేటికి 2 సంవత్సరాలైనా సగం చేసి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. బురదలో కూర్చోకపోయిన 108 కూడా రావడం లేదు. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. ఆదివాసీ గిరిజన రోడ్డు పనులు మొదలు పెట్టాలి. కలెక్టర్ మేడం గారు మా గ్రామాన్ని సందర్శించాలి. కలెక్టర్ మేడం గారు కొట్నాబెల్లి గ్రామాన్ని సందర్శించాలి. ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ వారు సగం చేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలి. సగం చేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలి. ఇన్ఫాక్ట్ నిధుల నుంచి 6,68,68,00,000 రూపాయలు మంజూరు చేసి రోడ్డు సగం చేసి వదిలేసిన కాంట్రాక్ట్ పై చర్య తీసుకోవాలి. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. పనిచేసిన వాటి ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.